విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రీడిప్లొమేషన్ నుంచి ఏఎన్ఎంలను హెల్త్ సెక్రటరీలను మినహాయించాలి. ఏపీ యునైటెడ్ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుల డిమాండ్. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. కుటుంబ సభ్యుల వివరాలతో స్మార్ట్ సేవలు ఇకపై రాష్ట్రమంతటా అందుతాయని తెలిపిన హరేంద్ర ప్రసాద్. తనపై దుష్ప్రచారం చేస్తున్న న్యూస్ ఛానల్స్ పై న్యాయ పోరాటానికి సిద్ధమన్న మంత్రి. ఆరోపించడం కాదు నిరూపించాలని సవాల్ విసిరిన గుమ్మడి సంధ్యారాణి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ యునైటెడ్ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హెల్త్ సెక్రటరీల సమస్యను పరిష్కరించాలి అంటూ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని నుంచి తమను మినహాయించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద హెల్త్ సెక్రటరీలు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకురాలు మణి మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సామూహిక నిరాహార దీక్షను చేపట్టినట్లుగా తెలిపారు. అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు ఏఎన్ఎంల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికున్న సెలవులను వినియోగించుకునే విధంగా వెసులుబాటును కల్పించాలని కోరారు. మహిళల పట్ల దుష్ప్రచారాడుతున్న డిఎంహెచ్ఓ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. మాకైతే ఈ రోజు ఈ జిల్లాలో ఇక్కడ మేము ఈ టెంట్ కింద కూర్చోడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మాకు సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా మాకు మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి ఈ రోజుకి కూడా దాన్ని ఊసెత్తకుండా ప్రతిసారి ఏదో వంక చెప్పి తప్పించుకుంటున్నారు సార్ అధికారులు. ఏదైనా లోపాలు ఉండొచ్చు, ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి ఈ సంవత్సర కాలం అవసరం లేదు కదండి. ఏదైనా దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే అవి సవరించడానికి తొందరగా సవరించుకొని మాకు అన్నది ప్రమోషన్ లిస్ట్ యాడ్ వెంటనే కల్పించాలని ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నాం సార్. ఎన్నోసార్లు మేము మెమోరాండంలు ఇచ్చాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు మా గోడు వెళ్ళబుచ్చుకున్నాము, అయినా కూడా ఫలితం లేకపోయింది. అందుకే ఈ రోజు మేము అందరం కూడా సామూహిక నిరాహార దీక్ష పెట్టాం సార్. దాంతో పాటుగా మరీ ముఖ్యంగా మా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్స్ అనేవి తెలియక ఈ వార్డ్ అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాక్సిన్ దగ్గర ఎందుకు ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చి వాహన మిత్ర సర్వే చేయాలి కదా, మీరు ఎక్కడ చేయాలి కదా అని సార్లు అంటున్నారు. అదేవిధంగా ఈ సర్వేల్లో ఉన్న టైంలోనేమో ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఈరోజు స్పెషల్ డ్రైవ్ ఉంది, మీరు ఇక్కడికి రావాలి, ఈ రోజు మీకు సెలవు లేదని చెప్తున్నారండి. అంటే మేము పనులు చేసినప్పుడేమో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళమని మీకు గుర్తొస్తుంది, మాకు రావాల్సినవి ఇవ్వాల్సినప్పుడు మాత్రం మేము మెడికల్ డిపార్ట్మెంట్ కాదు సచివాలయం అని గుర్తొస్తుంది. మాకు రావాల్సిన అలవెన్స్లు అవనివ్వండి, యూనిఫామ్లు అవనివ్వండి, ఈ రోజుకి కూడా మాకు గత 7 సంవత్సరాల నుంచి మాకు యూనిఫామ్ అలవెన్స్ లేకపోయినా మా ఉద్యోగం మీద ఉన్న మా గౌరవం కొద్దీ మేము వైట్ డ్రెస్ అనేది వేసుకుంటున్నాం సార్. అయినా సరే మేము ఏ రోజు అడగలేదు. అయినా కూడా జూమ్ మీటింగ్లు పెట్టి మీరు ఇది చేయలేదు అది చేయలేదని మిగతా సెక్రటరియట్స్ ముందు మమ్మల్ని జూముల్లో తిట్టడం మాకు ఏమాత్రం భావ్యం కాదు సార్. దాంతో పాటుగా మాకు రీడిప్లాయ్మెంట్ ఆర్డర్ అన్నది మిగతా రెగ్యులర్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేసుల్లో సెకండ్ ఏఎన్ఎంస్గా ఈ సచివాలయం ఏఎన్ఎంస్గా ఉన్న వాళ్ళందరినీ రీడిప్లాయ్మెంట్ కింద వేరే స్థానాలు మారుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రీడిప్లాయ్మెంట్ ఆర్డర్ అనేది మాకు సచివాలయంలో మాకు అది జీవోలో లేదండి. మేము సచివాలయం హెల్త్ సెక్రటరీలమే కానీ మెడికల్ డిపార్ట్మెంట్లోకి ఇంకా రాలేదు. లేదా మమ్మల్ని మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో రీడిప్లాయ్మెంట్ చేద్దాము, లేదంటే మీ మెడికల్ డిపార్ట్మెంట్ టైమింగ్స్ మాకు ఇద్దాం అనుకుంటే మమ్మల్ని మీరు తొందరగా మెడికల్ డిపార్ట్మెంట్లో విలీనం చేసుకోండి. 200 మంది ఏఎన్ఎంస్ దాకా సామూహిక నిరాహార దీక్షలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెల్ఫేర్ అసోసియేషన్ సచివాలయం సెక్రటరీల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ప్రధానంగా సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వలేదు. గ్రేడ్ 2 ఏఎన్ఎం పోస్టులు ప్రమోషన్లు ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చేస్తాం, రేపు ఇచ్చేస్తాం, తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. అలాగే రీడిప్లాయ్మెంట్లో సచివాలయం ఏఎన్ఎంలకి ఏ సంబంధం ఉండకూడదు, సచివాలయం ఏఎన్ఎంలని రీడిప్లాయ్మెంట్ వేయకూడదు. అయినా ఆ పర్మనెంట్ ఏఎన్ఎంస్ రీడిప్లాయ్మెంట్ అయ్యి వైజాగ్ వస్తే వాళ్ళ పోస్టుల్ని నిండినట్టు చూపించకుండా ఖాళీ ఉన్నట్టు చూపించి వీళ్ళని మళ్ళీ అక్కడికి వేసి ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తీసేస్తామంటున్నారు. సచివాలయం ఏఎన్ఎం పోస్టులు సచివాలయానికి సంబంధించినవే, దాన్ని రీడిప్లాయ్మెంట్ నుండి మినహాయించాలి వాళ్ళని.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలోని మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, ఫెడరేషన్ విశాఖ అధ్యక్షులు పి నారాయణలు తెలియజేశారు. ఈ మేరకు వేమన మందిరంలో సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటుపడుతున్న జర్నలిస్టుల సంక్షేమంతో పాటు ఆయా పండుగలు నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. కార్యక్రమం ఈ మట్టి వినాయకుడిని పర్యావరణం కోసం చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది అందరూ కూడా చేస్తే చాలా బాగుంటుంది. చాలా సంతోషించదగ్గ విషయం. వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వినాయకుడు పూజ వస్తున్న సందర్భంగా ఈ దేవుడు ఆశీస్సులు మా జర్నలిస్ట్ కుటుంబాలందరికీ ముందుగా ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ పాలిస్తో చేసిన విగ్రహాలను వాడకూడదనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలు స్వాతి ప్రమోటర్స్ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో ఈరోజు మనం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో వైజాగ్ జర్నలిస్టులందరికీ మట్టి విగ్రహాలు పాత్రలు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులందరూ, జర్నలిస్ట్ మిత్రులందరూ ఈరోజు అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి వైజాగ్లో ఉన్న జర్నలిస్టులందరూ దాదాపు 1000 మంది వరకు మనం ఏర్పాటు చేసాం. 1000 మట్టి విగ్రహాలు అందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చూసుకుంటే విశాఖలో జర్నలిస్టులు వారి కుటుంబాలకి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. తొలిదేవుడిగా భావించడమే కాకుండా ఆ ఆది గణపతి ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలన్న ఆకాంక్షతో ఏపీడబ్ల్యూజే ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుల విగ్రహాలని పంపిణీ చేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కాపాడాలి, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలగాలి, అందులో తొలి అడుగు జర్నలిస్టులు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాం. గత వారం పడిన వర్షాల నేపథ్యంలో సీతమ్మధార పరిసర ప్రాంతాల్లో కొండ దిగువన ఉన్న నివాసిత ప్రాంతాలపైన బండరాలు పడుతున్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారంటూ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ అధ్యక్షుడు రమేష్ తెలియజేశారు. ఈ మేరకు రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని కోరుతూ జీవీఎంసీ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించినట్లుగా తెలిపారు. జీవీఎంసీ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ కు తమ సమస్యను వెల్లడించామని, తగు రీతిలో పరిష్కరించాలని కోరారు. ఈరోజు అంటే మొన్న వర్షాలు పడిన టైంలో మా ఆఫీస్లోకి, అది మా ఇల్లు ఆఫీస్ రెండు అదే, అందులోకేమో పెద్ద పెద్ద రాళ్ళు కొండలో నుంచి పడిపోయి పెద్ద పెద్ద రాళ్ళన్నీ లోపలికి వచ్చాయన్నమాట. చాలా భయంకరమైన రాళ్ళు, చాలా పెద్ద రాళ్ళు. వాటి గురించి ఆల్రెడీ మేము కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు గ్రీవెన్స్లో దాని గురించి రిటర్నింగ్ వాళ్ళు కట్టమని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడానికి రిక్వెస్ట్ లెటర్ తీసుకుని వచ్చాము ఈరోజు. అక్కడ కడితే, ఎందుకంటే మాలాంటి ఫ్యామిలీలు అక్కడ చాలా ఉన్నాయి, అన్ని ఫ్యామిలీలకు కూడా మంచి జరుగుద్దని, ఇలాగా ఏ అర్ధరాత్రో ఇలాంటి బండలు పడ్డాయి అని అనుకుంటే ఎంతమంది ప్రాణాలకి హాని జరుగుద్ది, అలాంటి హాని జరగకుండా ఉండాలని ముందుగా దీని మీద కేర్ తీసుకుని దీనికి రిటర్నింగ్ వాళ్ళు కట్టాలని మేము జీవీఎంసీ కమిషనర్ వారిని కోరడానికి రావడం జరిగింది. మేమందరం కలిసి ఉన్నాం అక్కడ. దానివల్ల కొండ పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చి బిల్డింగ్ని కొట్టేసాయి. ఆ లోపలికి వచ్చే రాళ్ళు గోడ బద్దలు కొట్టి లోపలికి వచ్చేసాయి. ఆ వెంటనే మేము ఏఈ గారికి, డిఈ గారికి అందరూ వచ్చారు, ఈఈ గారితో సహా, జడ్సీ గారితో సహా వచ్చి ఆ రిమూవ్ చేసామన్నారు. ముందు ఆ రిమూవ్ చేయించారు. వచ్చిన రాళ్ళన్నీ అన్నీ రిమూవ్ చేసామండి. చేసిన తర్వాత ఎస్టిమేట్ వేస్తా ఉన్నారు. ఈరోజు కమిషనర్కి ఇద్దామని వేళ వచ్చామండి మా అపార్ట్మెంట్ తాలూకా అందరూని. మరి కమిషనర్ వినించుకొని మరి సారు ఎస్టిమేట్ వేసి అది టెండర్ పిలిచి అది కడతారని ప్రార్థిస్తున్నాం.
పీజీఆర్ఎస్ వేదికగా ప్రజల నుంచి వచ్చే వినతులకు సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వకపోయినా పరిష్కారం చేయడంలో అశ్రద్ధ చూపినా కఠిన చర్యలు తప్పవంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఘాటుగా హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి వినతులు తీసుకున్న అనంతరం ఆయన వివిధ అంశాలపైన సమీక్షించారు. గతంలోని అందిన ఫిర్యాదులు తీసుకున్న చర్యలపైన అధికారులు ఆరా తీశారు. కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ పైన విశ్లేషించారు. ప్రజల పట్ల అధికారులు సిబ్బంది వ్యవహరించే తీరు మెరుగుపడాలని సూచించారు. ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విడుదల చేసిన నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ జీవోను త్వరితగతిన నగరంలో అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లుగా నాయీ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు దేవగుప్తా రమేష్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ త్వరితగతిన అమలు చేసి వారి ఆర్థిక పురోగతికి సహకరించాలని కోరినట్లుగా తెలిపారు. అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ సెలూన్ షాప్కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు జీవో రిలీజ్ చేసిన సందర్భంగా ఆ జీవోని వెంటనే అమలుపరచమని గౌరవ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మహాశయులకు మా జిల్లా కమిటీ తరఫున మా జిల్లా పెద్దలు అందరం వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. కావున ప్రభుత్వం వారు జిల్లా అధికారులు వెంటనే స్పందించి మా నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వెంటనే అమలుపరుస్తారని వినయపూర్వకంగా తెలియపరుచుతున్నాము. ఈ రిప్రజెంటేషన్ ఇమ్మీడియట్గా చూసి అమలుపరచమని తెలియపరిచినారు. మన కూటమి ప్రభుత్వం మా సెలూన్ సోదరులకు సెలూన్ షాప్కి 150 నుంచి 200 యూనిట్లకి ఉచిత విద్యుత్తు పెంచడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మా సంఘాలన్నిటి ద్వారా మా యూనియన్లు మా కమ్యూనిటీ ద్వారా కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జీవోని వెంటనే అమలుపరచాలని మన కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పెందుర్తిలో ఉన్న తమ ఇంటిని కొంటామని నమ్మవలికి వేగి గోవింద్ అనే వ్యక్తి తమను మోసం చేశారంటూ బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత ఫోటోలను చూపించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సొంత ఇంటిని కోల్పోయామని 15 లక్షలకి బేరం కుదుర్చుకుని అగ్రిమెంట్ చేసి 5 లక్షల రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బుల కోసం తమను వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు. తక్షణమే తమకు న్యాయం జరిగే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు చొరవ చూపాలంటూ కోరారు. పెందుతులో మాకు ఒక సొంత ఇల్లు ఉంది, 3 పోర్షన్స్ హౌస్. అది మా అమ్మగారు కష్టం కొద్దీ 3 పోర్షన్స్ హౌస్ అనేది అమ్మాలని నిర్ణయించుకున్నారు. అది బేరం పెడితే వేగి గోవింద్ మా ఇంటి వెనకాలే ఉంటున్న వేగి గోవింద్ అనే అతనికి బేరం పెట్టారు. అతను 30 లక్షలు కుదుర్చుకొని ఇది మాకు ఫోన్ చేశారు. మా అమ్మగారు ఇలాగా అమ్మాలనుకుంటున్నానమ్మా అని చెప్పేసి మాకు ఫోన్ చేశారు. మా అమ్మగారు ఒకరే ఆ ఇంట్లో ఉంటారు, మిగతా 2 పోర్షన్స్ రెంట్కి ఇచ్చి ఉన్నారు. సో ఈ అమ్మాలనుకున్న అతను సరే నేను తీసుకుంటానని చెప్పేసి అతను కూడా ఒప్పుకున్నారు. అగ్రిమెంట్ రాయించుకొని వస్తానక్క అని చెప్పేసి మా అమ్మగారిని అక్క అని పిలుస్తాడు అతను. అగ్రిమెంట్ రాయించుకొని వస్తానక్క అని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకొని వచ్చాడండి. కానీ 15 లక్షలకి రాయించుకొని వచ్చాడు అతను. 15 లక్షలకి రాయించుకొని వచ్చి 5 లక్షలు మాత్రమే మా అమ్మగారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత రోజు. ఆ విషయం తెలిసిన తర్వాత మేము ఇంటికి వచ్చి మా అమ్మగారిని అడిగితే ఇంత అమౌంట్ అగ్రిమెంట్ చేయించారు కదమ్మా, మరి నాకు తెలియదమ్మా, అది నువ్వు చూసి చెప్తేనే నాకు తెలిసింది అని అన్నారు. మరి సంతకాలు పెట్టేసావు ఎలాగానంటే మా ఫస్ట్ పెట్టింది మాత్రం మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మగారి చేత సంతకాలు పెట్టించేసుకున్నారు. తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఈవిడే వెళ్ళారు. తర్వాత ఈ సంతకాలు పెట్టేసిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 10 లక్షల గురించి అడగా నేను వేసేస్తాను, వారం రోజుల్లోనూ మొత్తం అంతా అమౌంట్ క్లియర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అన్నారు. ఆ తర్వాతే నేను సంతకం పెట్టాను.
పెట్టిన తర్వాత రోజులు గడిచాయి, నెల రోజులు గడిచాయి, మాకు 5 లక్షలు తప్ప డబ్బులు రాలేదు. మా అమ్మగారికేమో అప్పు సమస్య ఎక్కువైపోయింది. ఇంటి కోసం చేసిందే, ఇల్లు పడిపోయేటట్టు ఉందని చెప్పేసి ఇంటికి చేసిన అప్పు దాని మీదే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు. 2023 మార్చ్ 25వ తారీఖున గోవింద్ అనే అతను మా అత్తగారి దగ్గర ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి అగ్రిమెంట్ తీసుకున్నాడు సార్. 5 లక్షలు ఇస్తానని చెప్పేసి 15 లక్షలకి అగ్రిమెంట్ చేయించుకున్నాడండి. బట్ అక్కడ తీరా చూస్తే 5 లక్షలే మండే రోజున 5 లక్షలు మా అత్తగారికి SBI అకౌంట్లో సెండ్ చేశాడండి. రిమైనింగ్ 10 లక్షల గురించి మేము 1 మంత్ అంతా ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టాడు. మభ్యపెట్టిన ఏళ్ళ మేము ఇంకా అతను మా ట్రజెస్ ఎక్కువైపోవడం వల్ల అతను మేము గట్టిగా డిమాండ్ చేసిన తర్వాత మాకు 5 లక్షలకి ఇంకో 1 లక్ష వేసి మాకు ఇచ్చేయండి, మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పాడు సార్ మాకు. వెంటనే మేము ఇమీడియట్లీ 4 లక్షలు అనేది వాళ్ళ ఫ్రెండ్ బాండ్ చంద్ర అనే అకౌంట్ నెంబర్ ఇస్తే అతను 4 లక్ష రూపాయలు ఇంటికి వెళ్ళి ఇచ్చాం సార్. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని 33 వార్డు పరిధిలో 1,44,00,000 జీవీఎంసీ నిధులతోని అస్సాం గార్డెన్స్ నీలమ్మ వేప చెట్టు వద్ద పలు అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ పీలా శ్రీనివాస్, స్థానిక జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 33వ వార్డు పరిధిలో లీలామహల్ జంక్షన్ నుంచి నీలమ్మ వేప చెట్టు ఇందిరాగాంధీ జంక్షన్ వరకు 46.66 లక్షలతోని బీటీ రోడ్డు పనులు, అల్లుపురం జంక్షన్ నుంచి కెప్టెన్ రామారావు జంక్షన్ వరకు 48.3 లక్షలతో సీసీ డ్రైన్ పనులు, లీలామహల్ జంక్షన్ నుంచి సౌత్ జైల్ వరకు 49.5 లక్షలతో SW డ్రైన్ నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. దక్షిణ నియోజకవర్గంలో దాదాపుగా రోడ్లు, డ్రైనేజీకి సంబంధించిన పనులు పూర్తి చేశామని, ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే మరికొద్ది రోజుల్లో పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా రేపు రాబోయే ఎలక్షన్స్కి ప్రజలకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకత్వంలో ప్రజలకి అనుకూలంగా మా ప్రభుత్వం నడాలని నాకు మీరు చేయడం జరిగింది. దానికి అనుకూలంగా ఎమ్మెల్యేలు గారు కానీ కార్పొరేటర్స్ కానీ ఆదేశాలకు అనుకూలంగా అధికారులు కూడా నడమని నేను చెప్తూ ఈరోజు ఈ ప్రారంభం అభివృద్ధి కోసం ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు 33వ వార్డులో నేను అభివృద్ధి చేయగలుగుతున్నానంటే మీ అందరి బలంతోనే నేను చేయగలుగుతున్నాను. గత ప్రభుత్వంలో నేను ఎన్ని వర్కులు పెట్టినా కూడా నాకు ఎక్కడ వర్కులు జరగలేని దుస్థితి. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా వార్డులో 6.5 కోట్ల వరకు నేను వర్కులు చేయించి ప్రతి వీధి కూడా స్మార్ట్ వీధిగా తయారు చేసి ఇంకా ఎక్కడెక్కడ పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 6 నెలల్లో పూర్తి చేసి మేము మళ్ళీ ఎలక్షన్స్కి ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నీలం వేప చెట్టు రోడ్డు ఏదైతే లీలామహల్ నుంచి కింద డౌన్ వరకు రోడ్డు, అలానే సీసీ రోడ్డు, బీటీ రోడ్డు, అలానే డ్రైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1,44 లక్షల వ్యయంతో ఈ వర్క్ అనేది జరుగుతుంది. 33వ వార్డులో మా వసంతలక్ష్మి 1,44 లక్షల రూపాయలకి అభివృద్ధి పనులకి ఇవాళ మా అన్న నగర మేయర్ గారు సారథ్యంలో ఆయన ముఖ్య అతిథిగా శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్స్ అండ్ డ్రైన్స్, అలాగే గతంలో కూడా ఇప్పుడే మా సోదరిమని చెప్పింది 6 కోట్లని, ఈ ఎలక్షన్ లోపు ఇంకొక 20 కోట్లు వర్క్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను మా సోదరిమని కోరుకుంటూ మా మేయర్ గారి సారథ్యంలో మా నియోజకవర్గంతో పాటు 98 వార్డుల్లో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. రానున్న 8-10 నెలల్లో ఎక్కడైనా సరే డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో నిత్యం తిరుగుతూ ఇవాళ మేయర్ గారు అన్ని వార్డులు తిరుగుతూ జిల్లాలోని క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎంవీపీ కాలనీ అప్పుగల చౌక ధరల దుకాణం వద్ద జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపూడి రామకృష్ణబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ
ఈ సందర్భంగా రేషన్ డిపో పరిధిలోని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్డుల్లో కుటుంబ పెద్ద ఫోటోతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను క్రోడీకరించి ఉంటాయని, రేషన్ డిపోలో డీలర్ వద్ద స్కాన్ చేసిన వెంటనే వివరాలు తెలుస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 31వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కార్డులు పంపిణీ చేస్తారని తెలిపారు. జూన్ 31వ తేదీ వరకు అర్జీ పెట్టుకున్న వారికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నామని వెల్లడించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,45,00,000 రేషన్ కార్డ్స్ స్మార్ట్ కార్డుగా మార్చి వాటిని ప్రజలకు అందజేసే కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో ఈస్ట్ నియోజకవర్గంలో అప్పుగర్ షాప్ నంబర్ 201 దగ్గర మనము గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీ ప్రారంభించడం జరిగింది. జిల్లాలో తీసుకుంటే దాదాపు 5,17,000 స్మార్ట్ కార్డ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీంట్లో నూతనంగా జారీ చేసిన 35,000 కార్డు కూడా భాగస్వామ్యం అవుతుంది. మన జిల్లాకు వచ్చేటప్పటికి జూన్ 30 నెల దాకా పెట్టుకుంటున్న అర్జీకి సంబంధించిన కార్డ్స్, కొత్త కార్డ్స్ కూడా ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 31వ తారీఖు దాకా సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఒక అక్నాలజ్మెంట్ తీసుకొని పాత కార్డ్ని కలెక్ట్ చేస్తూ కొత్త స్మార్ట్ కార్డ్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆగస్టు 31వ తేదీ తర్వాత షాప్లో ఎఫ్పీ షాప్లోనే ఈ సరఫరా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుమారు 1,45,00,000 కార్డులు, వీటిలో మొన్న నిజమైన లబ్ధిదారులు ఉన్నవారు కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ దరఖాస్తు చేసిన వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అప్పుగర్ ప్రాంతంలో 201 డిపో వద్ద కలెక్టర్ గారు, నేను మరియు స్థానిక కార్పొరేటర్ మంగవేణి గారి ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 183 డిపో వద్ద కూడా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెలాఖరు 31వ తేదీ వరకు కూడా సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి పాత కార్డు తీసుకుని కొత్త కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 1 నుంచి 10వ తారీఖు వరకు రేషన్ షాపు డీలర్ల వద్దే 31లోపు తీసుకొని వారు ఎవరైనా ఉంటే ఈ స్మార్ట్ కార్డ్స్ డిపోల వద్ద ఇవ్వడం జరుగుతుంది. మరలా 15వ తారీఖు తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే ఇంటి దగ్గర సచివాలయ సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకుంటామని ఎన్నికల ముందిచ్చిన హామీని నెరవేర్చాలని దివ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షురాలు మధీశ్వరి కోరారు. ఎన్నికల ముందు మందకృష్ణ మాదిక విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం హుటాహుటిన దివ్యాంగ పెన్షన్లు పెంచడం హర్షించదగ్గ విషయమని, ఆనందం నిలిచేలోపే విచారణ పేరుతో దివ్యాంగుల పేర్లను అర్హుల జాబితాలోంచి తీసివేయడం అత్యంత దారుణమంటూ వాపోయారు. దీనిపైన ప్రభుత్వం పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకి అన్యాయం జరిగింది. అది ఎందు నిమిత్తం అంటే మేము గత ప్రభుత్వంలోని జగన్ ప్రభుత్వంలోని 4 లక్షల మందికి వికలాంగులకి పెన్షన్ తొలగించారు. అది ఎందువల్ల తొలగించారంటే వికలాంగులకి తల్లిదండ్రులు కారున్నా, అన్నదమ్ములు కారున్నా, అలాగే వాళ్ళ పేరున తల్లిదండ్రుల పేరున భూములున్నా, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నా, అలా అనేక విధాలుగా వికలాంగులు జగన్ ప్రభుత్వంలోని
పెన్షన్లు తొలగించారు 4 లక్షల మందికి ఏపీ రాష్ట్రం మొత్తం మీదుగా. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వికలాంగులకి న్యాయం జరిగిందని మేము ఎంతో ఆనందకరంగా ఉన్నప్పుడు సడన్గానే అంటే ఈ కూటమి ప్రభుత్వము దృష్టికి మన మందా కృష్ణన్న గారు ఎలక్షన్ ముందు రోజే వెళ్ళి మన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. వికలాంగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళకి వచ్చిన 3000 పెన్షన్ తోటి వాళ్ళ జీవనోపాధి అనేది కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు, వాళ్ళు పెన్షన్ మీదే బ్రతుకుతున్నారు. వాళ్ళకి తక్షణమే పెన్షన్ పెరగాలి అని మన మందా కృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. అదేవిధంగా కూటమి ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మన వికలాంగులకి 6000 పెన్షన్, అలాగే 15,000 పెన్షన్, 10,000 పెన్షన్, వాళ్ళకున్న అంగవైకల్యాన్ని బట్టి పెన్షన్ పెంచుతామని హామీ అయితే ఎలక్షన్ టైంలో ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులు కూడా భారీ ఎత్తునే మేము మన ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. అత్యధిక మెజార్టీతోనే మన కూటమి ప్రభుత్వం గెలిచింది. గెలిచిన వెంటనే వికలాంగులకి ఫస్ట్ సంతకము కూటమి ప్రభుత్వము ఫస్ట్ సంతకం వికలాంగులకే ఫస్ట్ మాకు న్యాయం జరిపించారు. అలాగే న్యాయం జరిగింది. వికలాంగులకి 6000 పెన్షన్, 10,000 పెన్షన్, 15,000 పెన్షన్ వస్తుంది. మేము ఎంత హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మా కుటుంబాన్ని మేము పోషించుకోగలుగుతున్నాము అనే ఆలోచనతో మేము సంతోషంగా ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గం 18వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉమ్మడి కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం అప్పుగర్ వద్ద ఉన్న హెలెన్ కెల్లర్ మెమోరియల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అందుల పాఠశాలలోని ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 18వ వార్డు మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అతిథుల చేతుల మీదుగా ఉమ్మడి కళ్యాణ్ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా హెలెన్ కెల్లర్ మెమోరియల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అందుల పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించారు. చూడండి మా చేయి పెట్టండి ఎలా చూడండి దీనికి ఫస్ట్ ఈరోజు 18వ వార్డులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ ఉమ్మడి కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మరి ఈ బ్లైండ్ స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు కళ్యాణ్ బర్త్డే వేడుకలు ముఖ్యంగా రక్తదాన శిబిరం కానీ అలాగే మున్సిపల్ వర్కర్స్కి మరి చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్లైండ్ పీపుల్ అందరికీ కూడా మరి భోజనం సదుపాయం అన్నీ కూడా ఈరోజు ఒక మంచి సదుద్దేశంతో చాలామంది బర్త్డే వేడుకలు అనగానే ఏదో హోటల్స్లోనూ ఏవో ఫంక్షన్ హాల్స్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ మా ఈ 18వ వార్డు అధ్యక్షుడు ఉమ్మడి కళ్యాణ్ మాత్రం మరి పేద ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ముఖ్యంగా ఈ బ్లైండ్ స్కూల్లో ఏదైతే ఉందో మరి అలాగే మున్సిపల్ వర్కర్స్కి కానీ ఈ సేవలు చేయడం చాలా ఆనందదాయకం అని చెప్పేసి కళ్యాణ్ని నేను అభినందిస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో ఈ 18వ వార్డులో మరి 11 సార్లుగా ఈ బర్త్డే వేడుకల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. ప్రతి బర్త్డే వేడుక కూడా ప్రజలకి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది బ్లడ్ లేక ఎన్నో యాక్సిడెంట్లు కానీ మరి ఎంతోమందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యల వల్ల కానీ మరి రక్తం దొరకనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి యువతను ఉత్తేజపరిచి మరి బ్లడ్ డొనేషన్ తాలూకా ఆ ప్రాముఖ్యతని వాళ్ళందరికీ వివరించి ఇటువంటి కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి కళ్యాణ్ గారి
బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్లైండ్ స్కూల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, అలాగే మున్సిపల్ కార్మికులకి చీరల పంపకం చేయడం ఇది మొదటి కాదు. ఈ నేటికి 11 సంవత్సరాల నుండి కూడా కళ్యాణ్ గారు ఈ సేవ చేసుకొని వస్తున్నారు. ఈరోజు మనకి బ్లడ్ విషయంలో మనకు అందరికీ తెలుస్తుంది ఎంత అవసరం అనేది. జరుగుతున్న పరిణామాలు, ఈ నగరంలో జరుగుతున్న యాక్సిడెంట్లకి ఈ అది అనుకున్న టైంలో అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇలాంటి యూత్ అలాంటి దాన్ని ఎంచుకొని అలాంటి దాన్ని డెవలప్ చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. అందులో మా 18వ వార్డు అధ్యక్షుడై ఉండడం వల్ల, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవ్వడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాం. నన్ను ఆశీర్వదించడం వచ్చినటువంటి రాత్రి మిడ్నైట్ ఒక అవసరం పడింది. రాత్రి 12 గంటలకు ట్విన్స్కి బ్లడ్ కావాలని అంటే ఎవరికి చేయాలో తెలియదు, ఎవరో రిఫర్ చేశారు. లైఫ్ షేర్కి చేయండి, పలానా అరుణ గారు మీకు రెస్పాండ్ అవుతారన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అరుణ గారు ఒకసారి మీకు తీసుకెళ్ళండి అని చెప్పారు. అంటే మనం తీసుకోవడం కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అప్పటి నుంచి నా వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, మా రామ్నగర్ తమ్ముడు రవి, అలాగే నా బ్రదర్ ఎల్లాజీ, కైలాష్, కార్తీక్, సాయి, మా రమణ, జల్దీ రాజేష్, ఇలాగే చాలామంది సహాయ సహకారాలతో ఇవాళ బ్లడ్ క్యాంపు. డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, కానీ బ్లడ్ ఇవ్వడం అనేది నాట్ ఓన్లీ సింపుల్. నేను చూశాను దగ్గరుండి దానికి ఎంత స్ట్రగుల్ అవుతారో. నిన్నటికి బాబాయ్ చెప్పినట్టు ప్లాస్మా అవసరమైంది. నాన్ అండ్ ప్యానెల్ స్మాల్ దినపత్రికలకు స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లాలోని ప్రెస్ అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లుగా తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అక్రిడేషన్ జీవో ఎంఎస్ నంబర్ 84/2025 విడుదల చేసిన నేపథ్యంలో స్థానిక దినపత్రికలకు నష్టం కలిగించే విధంగా జీవో ఉందని వారి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందించినట్లుగా జీవోను సవరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రాన్ని పంపించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకునే దిశగా ప్రయత్నించాలంటూ సూచించారు. జర్నలిస్టులు గొంతు నొక్కే విధంగా, జర్నలిస్టుల ప్రధాన హక్కు ప్రెస్ అక్రిడేషన్ కాలరాసే విధంగా జీవో నెంబర్ 84 జారీ చేసింది. ఇది పూర్తిగా స్థానిక పత్రికలకు వ్యతిరేకంగా ఉంది. జర్నలిస్టుల హక్కుని పూర్తిగా కాలరాసే విధంగా ఉంది. తక్షణమే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మీరిచ్చిన హామీ మేరకు మాకు జర్నలిస్టులకి, స్థానిక పత్రికలకి అక్రిడేషన్ పెంచాలని కోరుతున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్లు జారీ చేసే నిమిత్తం జీవో నెంబర్ 84ను విడుదల చేసింది. ఈ జీవో పూర్తిగా స్థానిక పత్రికలకు వ్యతిరేకంగా ఉందని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ భావిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేస్తూ ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల మీద మాట్లాడారు. వాటిలో ముఖ్యమైనది జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ప్రధానంగా గత ప్రభుత్వం అక్రిడేషన్ తగ్గించింది కాబట్టి మేము అధికారంలోకి వస్తే కనుక పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకి అక్రిడేషన్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. అదే మాట మీద ముగ్గురుతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. జర్నలిస్టు సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాటన్నిటిలో కూడా స్పష్టంగా జర్నలిస్టులకు అక్రిడేషన్ పెంచుతానన్న మాట చాలా స్పష్టంగా చెప్పారు. తీరా జీవో రిలీజ్ అయిన తర్వాత, జీవో చూసిన తర్వాత స్థానిక పత్రికల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అక్రిడేషన్ల కంటే కూడా ఇంకా తగ్గించేస్తూ కొత్త జీవో విడుదల చేశారు. ఉదాహరణకి గత ప్రభుత్వం 10 అక్రిడేషన్లు జారీ చేస్తే కనుక పబ్లికేషన్ సెంటర్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 4కే పరిమితం చేశారు. కొన్ని రన్వే డాన్స్టోపియా ఆడియన్స్ అదర్స్, వీరుమామ బ్రాండ్ ఈవెంట్స్, నైరా గోల్డ్, షాపర్ స్టాప్ ఆధ్వర్యాల్లోని అక్టోబర్లో జరగనున్న మెగా ఈవెంట్ మినీ గ్రామ్ రన్వే మరియు డాన్స్టోపియా మెగా ఆడిషన్స్ A2 ప్లే మోర్లోని జరిగాయి. పిల్లలు పిడిగుల్లా, మెరుపుల్లా ర్యాంపు పైన చెలరేగారు. వెస్టర్న్ విభాగాల్లో నృత్యాలను అదరగొట్టారు. న్యాయ నిర్ణేతలుగా అంతర్జాతీయ ఫ్యాషన్ కోచ్ రోహిత్ సువ్వాడ, ఫ్యాషన్ మోడల్ మిస్ యూనివర్స్ ఆంధ్ర ఫైనలిస్ట్ వైష్ణవి వెనెల వ్యవహరించారు. వీరుమామ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మెగా ఆడిషన్స్ లో మిస్ అయిన వారి కోసం మరొక మినీ ఆడిషన్ ఉందని, దానికోసం 9942999949లోని సంప్రదించాలంటూ తెలిపారు. I'm happy to taking a part of this fabulous mini glam runway.
ఈరోజు ఇక్కడ విఐపి రోడ్ షాపర్ స్టాప్ ఆపోజిట్లో ఉన్న A2 క్లైమోర్లో ఫెంటాస్టిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డాన్స్ టోపియా, ఎందుకంటే సోలోస్ అండ్ గ్రూప్స్ వెస్ట్రన్ డాన్స్కి అండ్ అలాగే మినీ గ్లామ్ రన్వే షో, అంటే 3 to 14 years ఈ ఏజ్ కేటగిరీలో మనం 2 ఈవెంట్స్ ఆడిషన్స్, అంటే ఇది మెగా ఆడిషన్, ఫస్ట్ ఆడిషన్ ఇక్కడ మనం చేస్తున్నాం అన్నమాట. ఇందులో మన గ్లామ్ రన్వే షోలో అందరూ పిల్లలు 3 to 14 years పిల్లలు, అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, డిఫరెంట్ టాప్ స్కూల్స్ నుంచి ఇందులో ఆడిషన్స్కి వచ్చారు. అలాగే డాన్స్ టోపియా అంటే గెలాక్సీ ఆఫ్ డాన్సెస్ అన్నమాట. దానికి సంబంధించి సోలోస్ అండ్ గ్రూప్స్ ఆడిషన్స్లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఈరోజు అయితే లైక్ ఈ ఆడిషన్స్లో లైక్ వెరీ గుడ్ క్రౌడ్ వచ్చింది అండ్ అట్ ది సేమ్ టైం వెరీ టాలెంటెడ్ మోడల్స్ వచ్చారు. అండ్ విరుమామ గారు ఈవెంట్స్లో మేము కొలాబరేట్ అయ్యి అండ్ ప్రతి పిల్లలకి కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ గ్రాండ్ ఫినాలే ఏదైతే అక్టోబర్లో ఉందో ఆ అక్టోబర్ గ్రాండ్ ఫినాలేకి ఒక్కొక్క ఇండివిజువల్ కంటెస్టెంట్కి కూడా మేము స్పెషల్ ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీఆర్ సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ విత్ విరుమామ ఈవెంట్స్. అండ్ ఇక్కడ వచ్చిన పిల్లలు అండ్ లైక్ విరుమామ గారి నెట్వర్క్, ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్ అనేది మనం కనిపిస్తుంది. వైజాగ్ అంటే అందరికీ బీచ్ మురి మిక్చరే కాదండి, ఎప్పుడు హైదరాబాదే కాకుండా ఇలాంటి ఈవెంట్స్ వీరుమామ గారు చేయడం వల్ల కిడ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎవరికి మన తెలుగు ఇళ్లల్లో ఏంటి ఫ్యాషన్ అంటే ఒక మిత్ అండి, అదొక స్టీరియో టైప్. సో ఇలాంటి ఈవెంట్స్ వల్ల చిన్నపిల్లలు కూడా ఒక ఎక్స్ట్రోవర్టెడ్నెస్ కానీ స్టేజ్ ఫియర్ కానీ పోతాయి, వాళ్ళలో ఉన్న భయం పోయి వాళ్ళు వరల్డ్ని ఫేస్ చేయడానికి రెడీ అవుతారు. సో పిల్లల డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఇలాంటి ఈవెంట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కు 114 వినతులు వచ్చాయంటూ జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో సిటీ ప్లానర్ మీనా కుమారితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గాను జీవీఎంసీకి సంబంధించి 114 అర్జీలు వచ్చాయని అవి స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన విభాగపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను ప్రతిరోజు పరిశీలిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ చేపట్టాలని, ప్రతి వారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరించాలి అంటూ జీవీఎంసీ అధికారులను అదనపు కమిషనర్ ఈ సందర్భంగా ఆదేశించారు. పని కట్టుకుని మరీ తనపై కొన్ని మీడియా ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలపై మక్కువతో టీడీపీ కార్యకర్తగా తన ప్రస్తావాన్ని మొదలుపెట్టి మంత్రిగా ఎదిగానని, తన ఎదుగుదలను చూడలేకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన శాఖలో అవినీతి చేసి ఏసీబీకి ఓ వ్యక్తి దొరికితే తనపై ఆరోపణలు రాస్తున్నారంటూ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్ కు వత్తాసపడే ఛానల్స్ ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేదంటే 24 గంటల్లో తనకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు జాతీయ రాష్ట్ర ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తానంటూ ఆమె హెచ్చరించారు. ఒక గిరిజన మహిళ నేను అంటే నేను ఆ విషయం కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, అంచెలంచెలుగా ఎదుగుతున్న నా ఎదుగుదలని ఎందుకు మీరు చూసి వాడవలేకపోతున్నారు? ఎందుకు అవాకులు చవాకులు పేలుతున్నారు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా పార్టీ ప్రెసిడెంట్లు, నా కేడరు, వీళ్ళందరూ కూడా నాకు యాంటీగా ఉన్నారని ఎందుకు రాస్తున్నారు? ఈరోజు నేను అంచెలంచెలుగా ఈ స్థాయిలో ఉంటే ఎందుకు నా మీద మీకు అంత కక్ష? నా బిడ్డలు పుట్టినరోజు చేసుకుంటే మీరు ఓర్వలేకపోతే, ఒక పక్క నా శాఖలో ఎవరు దొరికితే అది నాకేంటి సంబంధం చూపించండి. 24 గంటల్లో చూపించకపోతే నేను నిజంగా చెప్తున్నాను, మీ ఛానల్ వాళ్ళ మీద, మీ ఎండి మీద, ఎవరు అధినేత అందరి మీద కేసులు పెడతాను. నేను ఒక గిరిజన మహిళగా నాకు రైట్ ఉంది. నేను
ఒక గిరిజన మహిళను కాబట్టి ఈ రోజు మీరు నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఒక శాఖలో జరిగితే వేశారు. అదే వేరే శాఖలో జరిగితే వేరే వాళ్ళైతే, ఒక మగాళ్ళైతే, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే, ఒక పెద్ద కులం నుంచి వచ్చిన వాళ్ళైతే మీరు వేయగలరా? మీకు ఆ ధైర్యం ఉందా? మీకు ఆ దమ్ముందా? ఒక మధ్యతరగతి దాన్ని, ఒక సామాన్యమైన కుటుంబరాన్ని, ఒక ఆడదాన్ని, ఒక గిరిజన మహిళను కాబట్టే కదా మీరు నన్ను బజారు చేయాలనుకుంటున్నారు. చూపించండి నాకు ఆధారాలు. ఏ ఆధారం ఉందని మీరు అంత బజారు చేశారు నన్ను? ఏ ఆధారం ఉందని మీరు చూపిస్తున్నారు? ఈరోజు ఆ ఛానల్కి చెప్తున్నాను, మీరు కావాలంటే ఇక్కడే చెప్తాను. ఎన్టీవీ మీకేంటయ్యా నేను అన్యాయం చేశాను? మీకేం ద్రోహం చేశాను? మీకు ఆధారాలు ఉంటే చూపించండి. చూపించప్పుడు నన్ను అడగండి. హైదరాబాద్లో ఇంతకు పూర్వం మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి వెలగబెట్టారో మాకు తెలీదా? మేము తీయగలం, మేము చెప్పగలం. కానీ నాకు పత్రికలన్నా, మీడియాలన్నా, ప్రజాస్వామ్యంలో మీ విలువలు తెలుసు, నాకు మీ గౌరవం తెలుసు. మీరు ఎంతమందిని ఎన్ని విధాలుగా ప్రేరేపితం చేసి, ఎంతో మోటివేషన్ చేసి, ఎంతో మందికి మంచి చేయడానికి వార్తలు రాస్తుంటారు. రాయండి. నిజంగా నేను తప్పు చేస్తే రాయండి. నిజంగా చాలా మందికి మోటివేట్ చేయడానికి చేస్తుంటారు. చెయ్యండి అలా. అంతేగాని ఏ తప్పు లేకుండా కావాలి అని, ఒక మంత్రిగా ఉన్నాను కదా అని చంద్రబాబు నాయుడు గారి కోపమో, లోకేష్ బాబు గారి మీద కోపమో, పార్టీ మీద కోపమో, సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదా సైకో జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కువ కామెంట్ చేస్తున్నానో ఇలా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. నేను మనిషినే, నాకు మనసు ఉంటుంది, నాకు బాధ ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఈ విధంగా ఎవరి మీద కూడా మాట్లాడలేదు. నేను చూశాను, చూసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇదేంటిది, ఏం ఆధారం ఉందని మీరు రాస్తారు, ఏం ఆధారం చూపించారని రాస్తారు. మీరందరే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రీడిప్లొమేషన్ నుంచి ఏఎంఎంలను హెల్త్ సెక్రటరీలను మినహాయించాలి. ఏపీ యునైటెడ్ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుల డిమాండ్. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. కుటుంబ సభ్యుల వివరాలతో స్మార్ట్ సేవలు ఇకపైన రాష్ట్రమంతటా అందుతాయని తెలిపిన హరీంద్ర ప్రసాద్. తనపై దుష్ప్రచారం చేస్తున్న న్యూస్ ఛానల్స్ పై న్యాయ పోరాటానికి సిద్ధమన్న మంత్రి. ఆరోపించడం కాదు, నిరూపించాలని సవాల్ విసిరిన గుమ్మడి సంధ్యారాణి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.